డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఏమిటి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. మనకు ఈ విషయాలన్నీ అందించడానికి మనతో పాటు ఉన్నారు 30 టైమ్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, 31 బుక్స్ని రచించారు, ఎన్నో అవార్డ్స్ని తీసుకున్నారు. ఫిట్నెస్లో, హెల్త్లో, మార్షల్ ఆర్ట్స్లో, వాట్ నాట్, మల్టీ టాలెంటెడ్ అంటే ఏంటో మనం ఇప్పుడు ఒక గెస్ట్ని చూసి వారి ద్వారా తెలుసుకుందాం. వారే జయంత్ రెడ్డి గారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత, విద్యార్థులు మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి సార్తో డైరెక్ట్గా మీరు మాట్లాడొచ్చు. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. సార్, మీ ఫిట్నెస్, మీరు హెల్త్ గురించి చెప్పిన విషయాలు ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చాయి సార్. వాళ్ళ ధ్యాన యువకి లైవ్ షోకి వచ్చారు. సో వెల్కమ్ సార్. సార్, వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నా. ఎస్ సార్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఏంటి సార్? సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి? జనరల్లీ ఇప్పుడు పిల్లలు యాజ్ ఏ అకాడమిక్ తీసుకుంటే వాళ్ళు ఫెయిల్యూర్, చిన్న ఫెయిల్యూర్ కూడా ఒకసారి ఏదో సబ్జెక్ట్ ఫెయిల్ అయినా, ఒక మార్క్స్ తక్కువ అయినా కూడా ఎంత సీరియస్ తీసుకొని ఒక సూసైడ్ వరకు వెళ్తున్నారు. అదొక ఫెయిల్యూర్ అనుకుంటున్నారు వాళ్ళు లైఫ్లో. దట్ ఈస్ నాట్ ఫెయిల్యూర్. ఇవన్నీ ఎక్కడ మనం మిస్టేక్ అయింది మనం చూస్తున్నాం. సక్సెస్ విల్ కమ్ లేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ది దాని పైన క్రాస్ కావాలి కదా. వాట్ ఈస్ ద ఫెయిల్యూర్? మనం ఏం కరెక్ట్ చదువుకోలేదా? దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ హౌ వీఆర్ ఫెయిల్యూర్ అనేసి మనం అనలైజ్ చేయం. దట్ ఈస్ వాట్ అయినా. సెకండ్ థింగ్, సక్సెస్ఫుల్ని చూసుకుంటారు వాళ్ళు. సక్సెస్ అయిన ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ యాజ్ అ స్టోరీ చాలా కఠినమైన స్టోరీ ఉందండి. బాబా, వెరీ హార్డ్ స్టోరీ. మనం ఇంటి కూడా కళ్ళకి నీళ్ళు వస్తుంది తెలుసా. మీరు థామస్ ఎడిసన్ తీసుకోండి, 4000 టైమ్స్ ఫెయిలియర్ అయ్యాడు. మన దగ్గర ఒక్కసారి ఫెయిలియర్ అయినాడు, ఎక్కడో కూడా అటెంప్ట్ అయిపోతున్నాడు, ఏదో జరిగిపోతుందండి. చూస్తాను పేపర్లో, టీవీలలో చూస్తుంటే వెరీ సీరియస్ కేసెస్ అవుతున్నాయి. ఈ ఫెయిలియర్ అని అంటే దేనికి ఫెయిలియర్? లైఫే ఫెయిలియర్ అనుకుంటున్నాడు. ఈ 10th క్లాస్ ఉండని, ఇంటర్మీడియట్ ఉండని, డిగ్రీ ఉండని, ఎవడో ఇట్ ఈస్. సో పీరియడ్స్ అసలు మనము చదివి మళ్ళీ గవర్నమెంట్ కూడా మంచి ఫెసిలిటీ పెట్టింది. ఇయర్ అంతా వేసి కాకుండా మళ్ళీ ఇమీడియట్ 2 months 3 months పెట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత మైండ్కి పేరెంట్స్ కంట్రోల్ చేసే బాధ్యత పేరెంట్స్ అండి. పిల్లలు ఫెయిలియర్కి కూడా మీరు గురైపోవద్దు. ఫెయిలియర్ అంటే ఇట్స్ ఏ గ్రేటెస్ట్ సక్సెస్. అయితే అది స్టెప్పింగ్ స్టోన్ అనుకోండి. మీరు ఏకన్నా ప్రతి ఒక్కరి బయోగ్రఫీ చదివించండి. హిస్టరీలో ఇప్పటివరకు అయిన ఆల్ టాప్ పీపుల్, రిచ్ ఉండని, ఎకనామికల్ ఉండని, స్పోర్ట్స్లో ఉండని, యూ టేక్ ఇట్ అప్ ఎనీ ఫీల్డ్ అండి, పొలిటికల్ ఉండని, దే ఆర్ ఆల్ ఫ్రమ్ ద జీరో దే కమ్. హీరోగా ఎట్లా అయిందంటే ఆ ఫెయిల్యూర్సే వాళ్ళకు నేర్పించాను అనమాట. ఇప్పుడు 4000 టైమ్స్ థామస్ ఎడిసన్ ఫెయిల్ అయినంటే ఆయన ఏమంటాడు, ఎవ్రీ టైమ్ ఐమ్ అటెంప్టింగ్, దట్ ఈస్ మై సక్సెస్, ఐఎమ్ లర్నింగ్ న్యూ థింగ్స్ అన్నాడండి. దట్ ఈస్ ఎలా సక్సెస్ అవ్వమో తెలుసుకున్నాను అన్నాడు. సార్, ఇంతమంది స్టోరీ వింటున్నాం లైవ్గా మా ముందు కూర్చున్న మీరు ఫెయిల్యూర్స్ ఎదుర్కోలేదా సార్ లైఫ్లో? 300 టైమ్స్ నేను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెండ్ చేసిన. 10 సార్లు అటెండ్ చేసిన, టైమ్స్ రికార్డ్ చేసి ఇవన్నీ 30 గిన్నీస్ అచీవ్మెంట్ కానీ 300 టైమ్స్ చేశాను నేను. 300 అట్టించండి, అంతా పే చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డుకి ఆ టైం తీసుకొని 3 monthsకి చేసుకుంటే 20 years నుంచి సాధన చేస్తూనే ఉంటారు. అరే ఇది అచీవ్ కావాలి, ఒక్క రికార్డ్ అని కావాలి. ఒకటైతే 6 monthsకి అసలు రికార్డ్ రీచ్ లేకపోతుంది. ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సార్ ఒక లాస్ట్ అటెంప్ట్, ఇదాని తర్వాత మన గిని చేయొద్దని అనుకున్నాను. ఆల్మోస్ట్ అప్పటికి చాలాసార్లు అయింది. సో దెన్ 300 టైమ్స్ అంటే మీరు చూడండి, ఒక్కొక్క రికార్డ్కి 10 టైమ్స్ అటెంప్ట్ చేసిన. సో మచ్ టైమ్ ఐ స్పెండ్ ఇట్. అంత ప్రాక్టీస్ చేసినాను. అంటే ఇప్పుడు నా స్టడీ అంటే కరెక్ట్ చెప్తాను. నా సక్సెస్ ఏంటంటే నేను వరల్డ్లో ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను, నా అపోనెంట్ ఎలా ఉన్నాడు, ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు, వాడి డేట్ లైఫ్, వాడి ఫుడ్ ఏంటి, వాడి అలవాట్లు ఏంటి, వాడి సర్కిల్ ఏంటి, వాడు ఏ చెడ్డలో అలవాటు ఉన్నాయి, మంచి అలవాటు ఉన్నాయి, స్టడీ చేశానండి. దట్ ఈస్ మై సీక్రెట్. వాడు స్టడీ చేసిన తర్వాత వాని అన్ని మైనస్ అన్ని, వాని ప్లస్లే ఉన్నాయి, మైనస్ ఏమున్నాయి, నేను ఇంప్రెస్ కావాలి, నా ఏం మైనస్ ఉన్నాయి, అన్ని అనలైజ్ చేసి పేపర్ పెట్టాను. దాని తర్వాత స్టార్ట్ చేశాను. ఆయన పేజ్ చేసిన 2 hours ప్రాక్టీస్ చేసుకోపోతున్నా, సాయంత్రం 4 hours చేశాను, నేను 6 hours చేశాను. మార్నింగ్ 6 hours, మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 6 చేసిన తర్వాత సక్సెస్ అయింది. సో ఇవన్నీ ఒకటి రాలేదు గిన్నీస్ ఒకటి. సెకండ్ మార్షల్ ఆర్ట్స్ పైన అంటే మార్షల్ ఆర్ట్స్ కాదు, దీంట్లో ఫిట్నెస్ పైన, ఓకే, దీంట్లో కిక్స్, దీనిపై పంచెస్ అంటే డిఫరెంట్ స్పోర్ట్స్లో ఉన్నాయి. జంపింగ్లో వెయిట్ చేసుకొని చేసే ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని జంపింగ్లు ఉన్నాయి,
సో ఆల్మోస్ట్ అన్ని ఫిట్నెస్ చేశాను. అంటే ఇప్పుడు కొంతమంది అన్నారు నువ్వు మార్షల్ ఆర్ట్స్ అంటే కిక్కులు కదా అంటారు, లేదు నువ్వు బాక్సర్స్ అన్నారు కొంతమంది, బాక్సర్స్ అంటే పంచెస్, దాంట్లో గిరి చేశాను నేను 352 కిక్స్ పంచెస్ ఇన్ 1 minute చేశాను. మళ్ళీ 171 కిక్స్ కొట్టాను నేను, జంపింగ్ కిక్స్ 1 minute. ఇప్పుడు ఈ ఏజ్ లో ఇది బిగిన్ చేశారు సార్ మీ జర్నీ? నేను 40కి స్టార్ట్ చేశాను. అందరు 40కి ఏజ్ అనుకుంటారు, 40కి అయిపోయింది అనుకునేది మీరు అప్పుడు మొదలెట్టారు. ఎస్, అంటే నేను జర్నీ ఆల్మోస్ట్ చిన్నప్పుడే ఈ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నా. ఈ గిన్నీస్ ఏంటంటే ఒకటి పేరు రావాలి, ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఛాంపియన్, నేషనల్ ఛాంపియన్ అయిపోయింది కదా, ఏమో ఒక ఆశ ఉన్నది, పేరు రావాలి, నేమ్ మేకింగ్ ఉండాలి, కంట్రీకి పేరు రావాలి, పేరెంట్స్ పేరు రావాలి, మనకు రావాలి, ఒక ఐకాన్ అయిపోతేనే ఒక రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో. ఇప్పుడు నా విజన్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఒక పెట్టరాగుంటామండి ఎక్కడ ఉన్న సొసైటీలో. ఇఫ్ యు ఆర్ బికమ్ ఐకాన్, యు బికమ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, పీపుల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ, దెన్ యూ కెన్ షో యువర్ గుడ్నెస్ అక్కడ. ఇప్పుడు ఎంత గుడ్నెస్ ఉన్నా కూడా ఏం లేదు అనుకోండి, మనం జీరో ఉన్నాం అనుకోండి, ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా నీకు రెస్పెక్ట్ రాదు. సో ఇన్ ద సొసైటీ, ఇన్ ద ఫ్యామిలీ, ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్. సో యూ హ్యావ్ టు బికమ్ దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఉంది కదా. ఇప్పుడు డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ఆల్ అడిక్షన్స్. ఈ రాంగ్ థింగ్స్ పోయి నువ్వు పాడైపోయినావు అనుకోండి, అంతే కొలాప్స్. సో ఒక నేను టీ తాగానండి, చిన్నప్పటి నుంచి టీ తాగిన పాయిజన్ అని చెప్పారు నాకు టీచర్. సో అక్కడ నుంచి టీ కూడా మానే చేసాం. సో ఎవ్రీథింగ్ నాన్ వెజిటేరియన్ నుంచి మొదలు అన్ని ఏదేది ఉన్నాయి అన్ని మంచిది కాదు, ఈ ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు, అన్నిటికీ కొంచెం మంచి మెయింటైన్ చేయాలి. ఈ కూల్ డ్రింక్స్ ఏముంటుంది, గ్యాస్ ఉంటుంది, మొత్తం సిస్టమ్ పాడు చేస్తుంది. టెంపరీ నీకు మంచి పని చేస్తుంది అది, ఈవెన్ సిగరెట్ కూడా టెంపరీ మంచి పని చేస్తుంది, యాక్టివ్ చేస్తుంది బ్రెయిన్ అంతా. సో ఇట్ విల్ డ్యామేజ్ చేస్తుంది. అన్ని బాగా స్టడీ చేసినాను. సో నా సీక్రెట్ ఏంటంటే మై అపాయింట్మెంట్కి బాగా స్టడీ చేస్తా. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలంటే ఎలా రాయాలి, వాళ్ళు ఎంత టాప్ లెవెల్ అయ్యారు, ఒక స్టేట్లో కంట్రీలో రావాలంటే ఎన్ని గంటలు చదివాడు, అదంతా బయోగ్రఫీ తీసుకొస్తాను, తెచ్చి ఆ లెక్క నేను స్టడీ చేసి పాస్ అయ్యాను. అంటే స్కూల్లో కూడా నేను ఫెయిల్యూర్ అన్ని ఫస్ట్ క్లాస్ నుంచి చూడండి ఎంఎస్ దాకా నేను అన్ని ఫెయిల్యూరే. సక్సెస్ ఎప్పుడు కాలే, నేను ఫస్ట్ అటెంప్ట్లో ఎప్పుడు ఫెయిల్ కాదు, అన్ని ఫెయిలే. ఏదైనా మా పేరెంట్స్ కూడా చెప్పేవారు, అరే ఇది కష్టము, చదువులేడు లేడు, దేంట్లో లేడు, స్పోర్ట్స్ లేడు, ఏది ఏం చేద్దాం అన్న. చిన్నప్పుడు ఇవన్నీ నెగిటివ్ చెప్పేవారు పేరెంట్స్. ఇక సో ఇక మోటివేషన్ ఏంటంటే బుక్స్ ఇచ్చారు, నా ఈ చదువునా, ఈ బయోగ్రఫీ చదువు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు చూడు, ఏం లేకుండా వాళ్ళకు లైట్ లేకుండా స్ట్రీట్లలో చదువుకున్నారు ఎంతమంది అది చూడు. ఈవెన్ గాంధీజీ గురించి మా నాన్న ఎప్పుడు చెప్పేవారు, ఏకనా ఎక్కడ ఉండండి జాబ్ లేకపోతే ఆయన సౌత్ ఆఫ్రికా పోయి జాబ్ చేశాడు ఆయన, ఏకనా. అండ్ టుడే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ అయిపోయాడు. సో అది ప్రతి ఒక్కరు తీసుకోండి, యూ టేక్ ఎగ్జాంపుల్స్ అవన్నీ అన్ని అట్లా బుక్స్ చదివారు. వివేకానంద ఇచ్చాడు, ఆయన అమెరికా పోనికి ఎంతో కష్టము, ఆయన ఒక 5 నిమిషాలు ఇయనికి వాళ్ళు పార్లమెంట్ టైం ఇవ్వలేదు 100 years బ్యాక్. సో ఎంత స్ట్రగుల్లో పోయి ఎంతమందితో డబ్బులు తీసుకొని అమెరికా పోయి అక్కడ ఛాన్స్లో ఉండాలి, ఓకే ఏదో అడిగిన ఒక 5 నిమిషాలకు టైం ఇచ్చాడు. సో ఇయర్స్ క్రియేట్ చేశాడు హిస్టరీ, ఇప్పటివరకు మనం జ్ఞాపకం ఉంది ఏం మాట్లాడానని. సో అటువంటి అన్ని బుక్లు పెట్టి ఏం చదివితే తెలియస్తుందని అది చదువుతుంటే అది చాలా అట్రాక్ట్ అయిపోయినా. మీరేంటి మొత్తం బుక్స్ చదివి అసలు ఫెయిల్యూర్ కాదు, ఫెయిల్యూర్ అనేది స్టెప్పింగ్ స్టోన్స్ అని తెలుసుకున్నారు మీరు. వావ్, దర్ ఇస్ ఓన్లీ అంతే హిస్టరీ వరల్డ్ హిస్టరీ తీసినా కూడా మీకు వచ్చేది ఇదే, అంత ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. అబ్దుల్ కలాం గ్రేట్ అంటున్నాం, హి ఆల్సో ఫెయిల్డ్ సో మెనీ టైమ్స్, సెవరల్ టైమ్స్, రిపీటెడ్లీ. నేను 300 times అంటారు కదా, నేను గిన్నీస్ చేయడానికి 300 times 30 గిన్నీస్ వచ్చాను. 300 సార్లు ఎవరైనా అటెంప్ట్ చేస్తారా? అంత పేషెన్స్ లేవు. ఆ పేషెన్స్ కావాలి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి. లేదా సాధన కావాలి, లేకపోతే కష్టం. అది కన్సిస్టెన్సీ, కాన్స్టెంట్ ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దట్ అనమాట. అంటే దాంట్లో పైన అంత ఉండకపోతే మనం కాలేమండి. అంటే 300 సార్లు మీరు ఫెయిల్ అయితే 301 సారి నుండి వరుస సక్సెస్ వచ్చింది. 300 సార్లు అంటే ఒక్కొక్క దానికి ఎంత టైం సార్? 6 నెలలు ఆల్మోస్ట్. అయ్యా ఒక్కోసారి 3 months, ఒక 2 months రిపీటెడ్ అయితేనే ఉంటాయి. చేస్తూనే ఉంటాను నేను 15 days, 1 month నేను అటెంప్ట్ చేస్తూనే ఉన్నా, ఏది ఆపలేదు నేను. సో ఈ 20 years బాగా కష్టపడి ఇక నాకు అయినా ఐ షుడ్ బికమ్ సంథింగ్ అని. ఇక నేషనల్ అంటే ఇండియాలో మంచి ఒక రావాలి. దాని తర్వాత పిల్లలకు చేయించాలని చిన్న పెద్దవాళ్ళు అందరిని తీసుకొచ్చి 20,000 people చేశాను. 20,000 peopleకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేయించాను. 20,000 మందికి చేశాను. ఇదే సేమ్ కాన్సెప్ట్ లో నేను నా కష్టపడి మీరు ఏదైతే ఎట్లా అయితే సాధించారో సేమ్ వాళ్ళకి అది నేర్పించి వాళ్ళని కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ చేశారు. గ్రేట్ సార్. మరి ఇప్పుడు యువత ఈ చిన్నదానికే ఫెయిల్యూర్ అని
ఇంకా లైఫ్ అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నారు అంటారు? దాని వెనకాల రీజన్ ఏంటి సార్? వాళ్ళు ఇక ముందు చూపు చూడలే, ఏం లేవు పెద్దగా. ఎయిమ్స్ పెట్టుకోవాలి, ఎయిమ్స్ అని పెట్టుకుంటే ఒక చిన్న జర్నీ కాదు, మనం అంత దూరం వెళ్ళాలని. ఇప్పుడు ఒక స్టేజ్ అమెరికాకి వెళ్ళాలని చదువుకోవాలని అనుకోండి. ఈ అబ్బాయి ఇక్కడ ఏం చదువుతున్నావు, 10th క్లాస్ ఫెయిల్ అయినారు బాబు, నువ్వు ఏడా అటు వాడు కష్టపడేది దానికి వస్తుంది. అక్కడికి వెళ్ళాలనుకుంటే వానికి అది ఆ ఎనర్జీ, ఆ చదవడానికి ఇంట్రెస్ట్, ఆ శ్రద్ధ దానిపై పెడతాడు. పెట్టి రిపీటెడ్లీ చదువుకుంటాడు. అరే నేను అక్కడ అదే ఏం నాది, దిస్ ఇస్ నాట్ మై ఎయిమ్. బట్ షార్ట్ కట్ చేసేస్తాడు. ఏది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండని, ఫ్రెండ్ సర్కిల్ ఉండని, మనకి ఏం పెట్టేస్తారు. మనకి ఏం పెట్టకపోతే కష్టం అండి. ఇప్పుడు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా, ఒక బిల్డింగ్ అన్నప్పుడు దేనికి ఏం కడుతున్నావు? ఒక టెంపుల్ కడుతున్నావా, ఒక అపార్ట్మెంట్ కడుతున్నావా, ఇల్లు కడుతున్నావా, ఉండడానికి అని క్లారిటీ ఉండాలి కదా. పిల్లానికి క్లారిటీ ఇవ్వాలి. వానికి నువ్వు ఏం చదవబోతున్నావు, ఓకే ఇది అది ఇస్తే హీ విల్ డెఫినెట్లీ వానికి వానికి కాన్స్టెంట్లీ ఎఫర్ట్స్ పెట్టేయాలి, వానికి ఆ ట్రాక్ అయ్యాలి. ఇప్పుడు నవ్ డేస్ ఏంటంటే బైఫర్కేజ్ అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు బయటికి పోగానే వాడు చేంజ్ అయిపోతాడు. టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, టూ మెనీ ఆప్షన్స్, 300% అలా కాదు. ఇప్పుడు మీరు అంత ఫోకస్గా ఉండడానికి సార్, మీ అప్పుడు అన్ని ఆప్షన్స్ లేవు. ఇక్కడ ఇది చేయాలంటే అదే చేయాలి. ఇప్పుడు మీరు మార్షల్ ఆర్ట్స్ అయినా కూడా నంబర్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎక్కడెక్కడ చేయొచ్చు. సార్ మీరు చెప్పండి, నేటి యువతకి స్టడీస్తో పాటు మీరు అన్నట్టు మార్షల్ ఆర్ట్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం ఎంత అవసరం అంటారు? అమ్మాయిలకైతే కంపల్సరీ చేయాలి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కూడా ఇస్తుంది. ఇక్కడ మొత్తం టోటల్ సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ నేర్చుకుంటున్నారు, మన స్టూడెంట్స్ నేర్పిస్తున్నారు. ఒకటి. సెకండ్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లో ఎంతో ఒక డిసిప్లిన్ ఉంది, ఒక ఫిట్నెస్ ఉంది, ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఉంది. యాజ్ అ స్పోర్ట్గా కాంపిటీషన్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పోవచ్చు, ఒలింపిక్స్ వరకు వెళ్ళొచ్చు. ఇవన్నీ ఆప్షన్ అయితే డెఫినెట్ ఉన్నది. ఇది కాకుండా వాళ్ళు ఈ మార్షల్ ఆర్ట్స్ చేయలేను అని ఉన్న పరిస్థితి ఉంటాయండి. వాళ్ళకు ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి. ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ ఈ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, వరల్డ్ లెవెల్, ఏషియన్ లెవెల్, ఒలింపిక్ లెవెల్, వీళ్ళకి ఒక ఏం పెట్టేసేసాలి. వీరికి ఇచ్చినప్పుడు నాన్న ఇది ఒక టైంపాస్ చేయక, ఇది డోంట్ డూ ఇట్ ఎనీవేస్. ఇప్పుడు స్కూల్ పోతున్నట్టే నాన్న డిగ్రీ వరకు చేయాలి, 10th క్లాస్ 9th క్లాస్ డ్రాప్ చేస్తా అంటే వద్దు. నువ్వు ట్రై టు అండర్స్టాండ్. ఒక డిగ్రీ మినిమం కావాలి నీకు. ఎందుకంటే ఒక చిన్న నాలెడ్జబుల్ అంటే ఒక ఎథిక్స్, మోరల్ మెయింటైన్ చేయాలంటే, సొసైటీలో ఉండాలంటే ఒక డిగ్రీ హోల్డర్ ఉండాలి. ఏదైనా సరే, గ్రాడ్యుయేట్ ఉండని, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇంజనీర్ ఉండని, ఓ డాక్టర్ ఉండని, ఓ సీఏ కానీ, ఓ లాయర్ కానీ, ఆల్వేస్ ఒక డిగ్రీ హోల్డర్ ఉండాలి, మినిమం రిక్వైర్డ్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏ దానికన్నా కూడా నీకు పుష్ చేస్తుంది ఏంటంటే ఒక ఎనర్జీ ఇస్తుంది, ఒక అడిక్షన్ పోనీయదు. ఎందుకంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మీరు ఏదైనా అడిక్షన్ చేసినా కూడా నీకు అక్కడ స్టమినా పోతుంది, స్పీడ్ పోతుంది, అక్కడ తెలిసిపోతుంది నీకు, బాడీ చెప్పేస్తా ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు బయట స్పోర్ట్స్ లేకపోవడం వల్ల బాడీకి టెస్ట్ లేదు, నీ ఎంత స్టెమినా ఉందో తెలియదు. అన్ఎగ్జామ్డ్ సోక్రేట్స్, ఎంతమంది సోక్రేట్స్ కూడా చెప్పారు, అన్ఎగ్జామ్డ్ లైఫ్ విల్ బి లూజింగ్ ఎవ్రీథింగ్, your life will be wasted. అన్ఎగ్జామ్డ్ లైఫ్ అని పెట్టారు సోక్రేట్స్. ఎంతమంది అన్నాడు ఏన్షియంట్ వాళ్ళు. అన్ఎగ్జామ్డ్ అంటే మనం యూ టు ఎగ్జామ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. ఏంది వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్, వాట్ ఈస్ యువర్ గోల్, యూ షుడ్ హ్యావ్ వాట్ ఈస్ ఎయిమ్. ఏం లేదా చదువుతున్నట్టు ఏదో బయటికి వెళ్తున్నావు, ఎడికి పోతున్నావు అంటే ఎక్కడ పోతున్నావు, థియేటర్ పోతున్నావు, పబ్కి పోతున్నావు, పార్క్ పోతున్నావు, తెలియదు నాకు. దట్ మీన్స్ వెరీ యువర్ సెల్ఫ్, యువర్ కాన్షియస్ ఎక్కడ ఉంది, నీకు ఏమేమి ఉంది, నీకు ఒక డిజైర్ ఉందా లేదా, జీల్ ఉందా లేదా, నీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎయిమ్. సో దట్ మీన్స్ అన్సర్టెనిటీ అంటారు ఇది. సో హీ విల్ స్పాయిల్ టోటల్ లైఫ్ అండి. సో యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. బయటికి వెళ్ళే వాడికి ప్లాన్ లేనప్పుడు ప్లాన్ ఉన్న వాళ్ళందరూ లాగేసుకుంటారు వాళ్ళు, అంతే కదా సార్. అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎప్పుడు ఒక ప్లాన్ గా ఉంటాడు. ఇప్పుడు నేను టైమింగ్ వచ్చేస్తారు, మైండ్ అలర్ట్నెస్ వస్తుంది. అది ఎంటర్టైన్మెంట్ అంటారా, సినిమాలా, ఓకే, టీవీ సీరియల్లా, ఇంకేదన్నా ఓకే, అవి దట్ ఈస్ ఓకే. బట్ ఈ అడిక్షన్స్ మళ్ళీ అగైన్ ఈ ఎయిమ్స్ పోతాయి, ఎయిమ్లెస్ అయిపోతారు కదా. స్టడీస్ కూడా మానే ఛాన్సెస్ ఉంటాయి, స్టడీస్లో కూడా తక్కువ అయిపోయి అంటే మార్క్స్ తక్కువ వచ్చేస్తాయి. దానికి ఒకటి వరకు ఉండదు. ఇక వాడికి ఈ ఫాదర్ పైన డిపెండ్ అయి ఉంటాడు అనమాట. ఓ ఫాదర్ ఏం చేస్తున్నాడు, వాడు ఏం అర్నింగ్ ఉంది, ఇక ఘర్షణ స్టార్ట్ అవుతాయి ఇంటర్నల్గా. ఎందుకంటే వీడు చేసే మిస్టేక్లు he will have a rights. ఇప్పుడు గవర్నమెంట్ రైట్స్ ఉన్నాయండి. ఒక చైల్డ్ 21 years or 25 years రైట్ టు హ్యావ్ ప్రాపర్టీ షేర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని ఇక అక్కడికి పోతాడు. ఇక నెగిటివ్ ఇక ఇవి ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉన్నాయంటే, అరే నా డాడీ అట్లా మాట్లాడుతూ నువ్వు కూడా మాట్లాడాలని అని అలాగా డిస్పెక్ట్ అయిపోతుంది అండి. అదే స్పోర్ట్స్ పని అట్లా లేదండి. ది రెస్పెక్ట్ ద టీచర్ సచ్ లెవెల్ వచ్చే వరకు కూడా చేసుకుంటాను నాన్న ఇదని మంచిగా రెస్పెక్ట్గా మాట్లాడుతూ. చూడండి ఎన్ని స్పోర్ట్స్ పర్సన్ టాప్ లెవెల్లో కూడా మీరు చూడండి, ఒలింపియన్స్, ఆస్కార్ అవార్డు విన్నర్స్ని చూడండి, టాప్ పోస్ట్ ఎనీ విన్నర్స్ని దే టాక్ అబౌట్ ద పేరెంట్స్. ఎందుకు? బికాస్ దే బాట్ దెమ్ అనర్స్. సో ఎప్పుడైనా లూజ్ కావద్దండి, దే షుడ్ నాట్ లూజ్.
అంటే ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి. ఎస్ మోస్ట్ దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ వాళ్ళకి. సో అందుకని నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తా. చాలా స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో నేను ఏంటి యాజ్ ఎ గెస్ట్గా స్పోర్ట్స్ డే పిలుస్తారు వాళ్ళు. నేను చెప్పేది అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ టోటలీ హ్యూమన్ బీయింగ్ చేయగలుగుతారండి. ఎడ్యుకేషన్ ఎంబడి పక్కగా యూ షుడ్ హ్యావ్ వన్ స్పోర్ట్ యాక్టివిటీ సో దట్ ఇక్కడ విన్నింగ్ లూజింగ్లో యూ షుడ్ ఏబుల్ టు ఫేస్ దట్ ఎమోషన్స్. సేమ్ లైఫ్ లాగే ఉంటది, జీవితంలో ఎలా ఉంటుందో అక్కడ కూడా అదే కనబడుతుంది. ఇక్కడ ఫెయిల్ అయిన అనుకో వాడికి ఎమోషన్స్ ఎలా ఉంటుంది, వాడు యూ ఫీల్ డౌన్ అవుతాడా లేదా, మళ్ళీ ప్రాక్టీస్ చేసి విల్ కమ్ అప్ అండ్ విల్ విన్నా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎక్విప్ అవుతాడు, యూ విల్ బికమ్ స్ట్రాంగర్ ఇన్ దిస్ ఫెయిల్యూర్. సో లైఫ్ పట్ల ఒక అద్భుతమైన ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది 100%. మోస్ట్ దట్ ఈస్. సార్ మీరు బుక్స్ రాయడానికి ఏంటి సార్ ఇన్స్పిరేషన్? దట్ ఈస్ ఎందుకంటే బయోగ్రఫీ మీద చాలా నాకు ఎలాగైపోయిందంటే ఓ స్టోరీ ఇలా ఉంటాయా అని. అయితే ఒకటి స్టార్ట్ చేశాను. నా ఏంటంటే ఇప్పుడు నవడేస్ ఈ అందరూ చిన్న చిన్న ఏజ్లలో 30-40లకు వచ్చేస్తున్న డిసీజ్ వచ్చేస్తున్నాయి, బీపీలు, షుగర్, హార్ట్ అటాకులు. చూస్తే డాటా తీశాను, మొత్తం టోటల్గా 40 ఉన్నోళ్ళు, 40 ఏజ్ ఉన్నోళ్ళు చనిపోయిన వాళ్ళు ఏమో 60% చచ్చిపోయినారు. ఈ 40 నుంచి 60 వాళ్ళు ఏమో 40% ఉన్నారు. ఈ 70 వాళ్ళు అసలు నీకు చాలా వేరు చూసుకోరు. అలాగే అయిపోయింది. 60 తర్వాత ఏంటి ఇది, మనము ఎడ్యుకేట్ చేయాలి. ఎలాగా సీక్రెట్ ఆఫ్ ఒక లాంగిటివిటీలో నేను నేర్చుకున్నాం కదా ఈ మార్షల్ ఆర్ట్స్ ఉండి, ఈ స్ట్రెంత్ 60 అయినా 70 అయినా కూడా అదే పవర్గా అదే యంగ్ స్టార్ 20-25 ఉన్నవాడు ఇలా చేస్తున్నాడు. మనం అన్ని సీక్రెట్ నేర్చుకున్నాం కదా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, ఈలింగ్ సౌండ్స్, స్ట్రెంథనింగ్ ఆర్గన్స్కి ఒక సౌండ్స్ ఉన్నాయి, అది స్ట్రెంత్ చేసేది. బ్రీతింగ్తో కంట్రోల్ ఎట్లా చేయాలి, హార్ట్ లంగ్స్ కెపాసిటీ ఎలా పెంచవచ్చు, అవన్నీ మా దాంట్లో ఉన్నాయి అనమాట మార్షల్ ఆర్ట్స్. సో అవి ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఎన్హాన్స్ చేసి నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత మేము కాంపిటీషన్లు చేస్తున్నారే. నేను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేస్తున్నాను. ఈవెన్ 59 ఇయర్స్ కూడా నేను చేసిన. ఇప్పుడు 60 ఇయర్స్, ఇప్పుడు మళ్ళీ గిన్ని చేస్తున్నా ఈ సంవత్సరంలో. సో ఇంకోటి అనదర్ 3 months. సో అంటే ఒక్కొక్క ఐటమ్ డిఫరెంట్ ఐటమ్స్ సార్. ఇది చాలా అల్టిమేట్ విషయాలు చెప్తున్నారు సార్. ఇప్పుడు సక్సెస్ అంటే ఒక కెరియర్లో ఎంటర్ అవ్వడం, బాగా డబ్బులు సంపాదించడం, ఓ మంచి కార్లో తిరగడమే అనుకుంటున్నారు సార్. మీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఏంటి? ఇప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్ అంటే జనరల్లీ మీరు వినొచ్చు కదా ఎంతోమంది, ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో ఇప్పుడు హెల్త్ మనకు పాడైపోయింది, మనకంతా చాలా వేల కోట్లు ఉందండి మా దగ్గర. సో నీకు ఇక డేసే ఉన్నాయనుకోండి, డేస్ యు ఆర్ గోయింగ్, బస్ డాక్టర్ సెట్ యు ఆర్ అవుట్. అదేమైనా తీసుకెళ్ళగలుగుతామా? అదేమైనా హెల్ప్ అవుతుందా? లేదు. హెల్త్ మంచిగా ఉందనుకోండి, ఎనీథింగ్ యూ కెన్ అర్న్, అంటే ఏదంటే అన్నీ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఇప్పుడు ఈ అడిక్షన్ లాగా అయిపోయింది. అది అర్నింగ్ మనీలో దాంట్లో పడినంటే ఇక వాళ్ళకి హెల్త్ కేరే లేదు. ఒక చెప్పుల్లాగా యూజ్ చేస్తారు, చినిపోయిందంటే ఒక కుట్టుకొని అలా వెళ్తులే కూడా కొత్త చెప్పులు వేసుకొని, ఇక్కడ కొత్త చెప్పులు వేసుకొని సిస్టమ్ లేదు. హార్ట్ పోయిందంటే హార్ట్ బెట్టింగ్ లేదు. అట్లా ఉందంటే నెదర్ మొత్తం హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఉండాలి కొనడానికి. లివర్ ఏదైనా అమ్మడానికి లివర్ కొనేసి పడేస్తారు. ఇక మీకు తెలుసో లేదో, మైకిల్ జాక్సన్ అండి గ్రేటెస్ట్ మ్యూజిషియన్ అండ్ హీఈస్ ద గ్రేటెస్ట్ సింగర్, డాన్సర్. అండ్ ఆయన 150 years బతకాలని ఆయన ఏమున్నదండి. ఆయన ఏం చేసాడు, మొత్తము అందరు ట్రాన్స్ప్లాంటర్ ఇచ్చేటోళ్ళు, హార్ట్ ఇచ్చేటోళ్ళకు, లివరు, కిడ్నీ అన్ని ఇచ్చేటోళ్ళు అందరిని కొనేసి పెట్టాడు. ఎవరెవరున్నా అందరికి, డాక్టర్స్ కూడా 4 డాక్టర్స్ కూడా మంచిగా ఫుల్ అపాయింట్మెంట్ అన్నీ. సో ఆయన బేసికలీ ఏంటంటే దాని ఎక్సర్సైజులు, దాని లాంగిటివిటీ అని డాక్టర్స్ కూడా చెప్పలేదు. ఆయనకి చెప్పింది ఏంటంటే పాడైతే ఈ పెట్టడానికి పెట్టింది. అది దాంతో ప్రాబ్లం ఏంటంటే ఆయన బేసిక్ నేను కూడా మధ్యలో 2-3 చెప్పాను. నేను ద మిస్టేక్ అమెరికన్లోనే చెప్పాను ఆయనకు, అక్కడ సర్కిల్ ఉన్న వాళ్ళు. ద మిస్టేక్ ఈజ్ యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్విప్ హిమ్సెల్ఫ్. ఆయనని కొంచెం కరెక్ట్ చేయండి, ఎక్కడ మిస్టేక్ ఉన్నది, ఎక్కడ డిఫిషియన్స్ ఉన్నాయి. దాంట్లో మన మినరల్స్ ఉంటాయి, మనకి ఏమేమి డిఫిషియన్స్ ఉంటాయి. ఇప్పుడు లివర్కి సంబంధించిన ఏమేమి డిఫిషియన్స్ ఉంటాయి, ఐరన్ డిఫిషియన్సీ తీసుకోండి మీరు, కాల్షియం చూసుకోండి, జింక్ చూసుకోండి, విటమిన్స్లు అన్ని విటమిన్స్ ఎన్ని ఉన్నాయి, A to Z చూడండి, B12 చూడండి, B6 చూడండి, అన్ని ఏమైనా చెక్ చేశారా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కడ పోతుంది, మన వెహికల్ చెక్ చేయకపోతే ఇంజన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గాలి నుంచి మొదలైతే మొత్తం అంతా చూస్తున్నాడు, ఇంజన్ ఫంక్షనింగ్ అంతా చూస్తున్నాడు. ఎందుకు? బికాజ్ సర్వీసింగ్ అన్నప్పుడు అదే అన్ని సర్వీస్ చేసి అన్ని చెక్ చేసి ఓడిస్తాడు. సో ఇలాగనే మనం ఎప్పుడైనా చేస్తామో ఇయర్లీ ఒకసారి చేయం. సో అది హెల్త్ లేనప్పుడు నువ్వు అన్ని ఎంత డబ్బు ఉన్నాయి, బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి దగ్గర,
అన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖాళీ పెట్టాడు అని మ్యూజియం ఉన్నది అనేది, మైకేల్ జాక్సన్ మ్యూజియం ఉండేది. ఏం చేయలేకపోయాడు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ హిమ్ వాట్ ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఆయన పోతున్నాయి. ఎమోషనల్తో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫుడ్తో ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్స్ నాట్ జస్ట్ నాన్ ఎక్సెప్షన్ వస్తాయి. ప్రాబ్లం అయిన తర్వాత రిప్లేస్మెంట్ మీదనే చెప్పారు తప్ప ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ చెప్పరా. ఇప్పుడు మరి నేటి తరానికి రెగ్యులర్ గా చేయగలిగింది ఏంటి సార్? ఇప్పుడు చిన్నప్పటి నుండే చేస్తే ఎలా ఉంటారో, మీరు 40 years లో మొదలెట్టి కూడా ఈ 20 years లో అద్భుతమైన హెల్త్ అండ్ ఫిట్నెస్ ని సాధించారు మీరు. నేను చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను రెగ్యులర్ గా మార్షల్ ఆర్ట్స్ లో అవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాను 40 years లోనే. సో నేనంటే ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టాప్ లెవెల్ ఉంటుంది కదా, ఈ అన్ని ఇంటర్నేషనల్ ఛాంపియన్లు ఒక పర్టికులర్ స్పోర్ట్లో ఉన్నాయి, మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. అలాగే ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి కదా, హండ్రెడ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయి కదా. దాంట్లో కాకుండా నేనన్నా ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొంచెం వరల్డ్ లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది కదా, ఒకటే ప్లేస్ ఉంటుంది దాంట్లో, ఒకటే గోల్డ్ మెడల్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ ఉంటుంది దాంట్లో. అది ఒలింపిక్లో ఇంకా ఏషియన్ అన్నింటిలో 4 medals ఉంటాయి కదా. సో నేను దీంట్లో చేద్దామని అది చాలా సాధన చేసి 300 times అటెంప్ట్ చేసి సక్సెస్ అయినా. అదొక పేషెన్స్, కన్సిస్టెన్స్ ఎలా చేసిన అన్ని బాగా స్ట్రగుల్ చేశారు. సో యూత్కి ఏంటంటే ఇప్పుడు నవడేస్ చిన్న ఇప్పుడు అందుకోసం వీళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీ లేదనుకోండి, ఆ ఫెయిలియర్కి చిన్న ఫెయిలియర్ కానీ ఎవరు తిట్టినా అన్నా ఏదైనా కొట్లాటైనా కూడా వాళ్ళకి పెద్ద యాక్షన్ తీసేసుకుంటున్నారు, సూసైడ్ ఎవరు పోతున్నారు, సో మెనీ థింగ్స్ అయిపోతున్నాయి, డ్యామేజ్ అయిపోతున్నాయి. సో వీళ్ళకి కంట్రోల్ చేయాలన్నా ఒకటే ఒక ఎక్స్పర్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండాలి. కొంతమంది రిచ్ పీపుల్ ఉంటారు, చాలా రిచ్ అంటే డబ్బు ఉన్న ఎవ్రీథింగ్ ఉంది, వాళ్ళు మంచిగా ఫ్యాట్ నంది ఎలా ఉంటారంటే దే లైఫ్ స్టైల్ ఎంటర్లీ డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకు స్టెడిటరీ లైఫ్ అంటే ఎక్కువ కూర్చునుడు అంటే లగ్జరీ అలవాటు అయిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ పైన లేరు. సో వాళ్ళకి మినిమం ఏం చేస్తారు, ఒక కోచ్ని పిలుచుకుంటారు, ఇంటికి పిలుచుకొని ఏదో లైట్గా చేయిస్తారు, వాళ్ళని ఉపయోగకుండా చేస్తున్నారు. సో ఇది కూడా ఒక డ్యామేజే. ఇక రిచ్ పీపుల్ ప్రాబ్లమే, పూర్ పీపుల్ ఏంటంటే అరే మనం అఫోర్డ్ చేయలేకపోతాం, అఫోర్డ్ చేయకపోయి ఇది గవర్నమెంట్ థింక్ చేయాలి. అది ఏను ఇప్పుడు సొసైటీ అంటే సొసైటీ ఏం చేయలేదు, ఓన్లీ గవర్నమెంట్ థింక్ చేయాలి. పూర్ పీపుల్ని మనం ఎట్లా తీసుకొచ్చి వాళ్ళని ఇంటర్నేషనల్ తీసుకెళ్ళాలి. అలాగే నేను చాలా మంది తీసుకెళ్ళాను ఇంటర్నేషనల్కి, 450 members మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ పూర్ పీపుల్ నాడు. స్పాన్సర్ చేసి నేటి యూత్ రెగ్యులర్ గా ఏం చేస్తే హెల్త్ అండ్ ఫిట్నెస్ ఉంటుంది, నిజమైన సక్సెస్? ఎస్, ఇప్పుడు ఫస్ట్ అయితే హెల్త్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళు యోగా చేయని, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే బెస్ట్ ఉంటుంది. యోగా చేసుకుంటేనే నేను కంబైన్డ్ విత్ మార్షల్ ఆర్ట్స్ అనమాట. సో వాళ్ళు ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏదైనా ఒక స్పోర్ట్స్ చూస్ చేయాలి వాళ్ళు, ఏదైనా వాళ్ళు డైలీ ఒక రొటీన్గా చేయాలి. కార్డియల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, అన్ని జాయింట్స్ అండ్ స్ట్రెంథనింగ్ చేసుడు. సో దే షుడ్ బి ఫిట్ ఇనఫ్ టు రన్ అట్లీస్ట్ ఒక 3-4 kilometers 5 kilometers చేసేంత కెపాసిటీ ఉండాలి. మన దగ్గర అంత లేదండి, 4-5 kilometers చేసేంత కెపాసిటీ లేకుండా. ఇప్పుడు బాడీ ఫిట్నెస్ లేదు అనేది ఎట్లా తెలుస్తుంది సార్ మనకి? ఎట్లా మెజర్మెంట్ ఏంటి? మీరు అన్నది రన్నింగ్ ఒకటి రన్నింగ్ చేస్తాము, ఒక పుషప్ చేపిస్తే తెలుస్తుంది, స్క్వాట్ చేసి తెలిసిపోతుంది. వాళ్ళు ఏ మూమెంట్స్ ఏ ఎక్సర్సైజ్ చేయను కూడా వాడు 10 రిపిటేషన్ చేయగానే ఎక్సర్సైజ్ అవుతుంది. ఎనీ ఎక్సర్సైజ్, ట్విస్టింగ్ ఉండని, టర్నింగ్ ఉండని, పుషప్స్ ఉండని, స్క్వాట్స్ ఉండని, జంపింగ్స్ ఉండని, రన్నింగ్ ఉండని, ఏదైనా సరే నాన్ స్టాపింగ్ ఒక 1 minute to 2 minutes చేయగలుగుతున్నాడు అంటే ఓకే, ఈజీ ఉన్నట్టు. ఎస్, అది 1 minute కూడా చేయలేరు అనుకోండి. అందుకే నేను జనరల్లీ 5 minutes పెడతా. 5 minutes జాగింగ్ చేసినా 5 minutes చేయాలి, 5 minutesలో వాడు ఎగ్జాస్ట్ కావద్దు. సో అలాగే టెస్ట్ చేసి నేను బిగినర్స్ కూడా ఇప్పుడు కండిషన్ చేయాలి. ఇప్పుడు ఆ వీక్నెస్ ఉందనుకోండి, ఇప్పుడు 1 minute to 2 minutes ఎగ్జాస్ట్ చేయలేను అన్నప్పుడు వాడు ఏం చేయాలంటే కాన్స్టెంట్గా ఆకుంటా 2 minutesకి 2 minutesకి 2 minutes ఒక 10 సెట్లు చేసిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ స్ట్రెంత్ ఇంటర్నల్ పెరుగుతుంది. మళ్ళీ తెల్లారి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనుకో. సో వీక్లీ అట్లీస్ట్ 4 to 5 times చేసేస్తే పిల్లలకి కొంచెం ఆ యాక్టివిటీస్లో అప్గ్రేడ్ అవుతుంది. దాని తర్వాత దే కెన్ మూవ్ వెరీ ఈజీ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏముండదు. సో ఫస్ట్ ప్రతి యువత అర్థం చేసుకోవాల్సింది, మీరు 5 నిమిషాలు చక్కగా ఎగ్జాక్ట్ కాకుండా పరిగెడుతున్నారు అంటే ఎందుకు సార్, మెట్లు దిగుతున్నారా చూసుకోండి. ఇంట్లో అయితే బయటికి వెళ్ళాలనుకుంటే 10 ఇంట్లో మెట్లు ఉంటాయి, మెట్లు ఉంటాయి, 10-15 ఉంటాయి. మెట్లు ఎక్కుతున్నారా లేదా? మళ్ళీ ఆఫీస్కి వెళ్తే లిఫ్ట్ అక్కడే తెలిసిపోతుంది. కంఫర్ట్ జోన్ హాయిగా దిగితే ఎగ్జాస్ట్ అవ్వం. కంఫర్ట్ జోన్ ఆల్వేస్ స్మైల్స్ అండి. ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లిఫ్ట్లో పోవాలి, ఎప్పుడు ఇవన్నీ కంఫర్ట్స్ ఉంటాయి. ఒక చిన్న డిస్టెన్స్ ఉన్నా కూడా 100 meters ఉన్నా కూడా అక్కడికి ఆ లిఫ్ట్ అడుగుతారు, లేకపోతే ఏదో వెహికల్. ఇప్పుడు నవడేస్ ఇవన్నీ వచ్చాయి, 2-wheel అవి కూడా వచ్చేసాయి, దాంట్లో వెళ్తున్నారు. కొంచెం కూడా నడవలేకపోతున్నారు. అంటే బాడీ మూవ్మెంట్ ఈజ్ మస్ట్. నెక్స్ట్ ఫుడ్ సార్, ఫుడ్ ఇంపాక్ట్.
ఫుడ్ ఇంపాక్ట్ అంటే ఈ ఇంట్లో ఫుడ్ హౌస్ made food ఈజ్ ద బెటర్ అండి. ఇక బయట అంటే ఇక మీకు ఏం ఆయిల్ వేస్తారు మీరు కిచెన్లో ఎప్పుడు చూడండి. నో బడీ ఐమ్ టెలింగ్ 5-star హోటల్ నుంచి మొదలైతే లోయెస్ట్ తీసుకోండి, ఎనీ 1 star, ఈవెన్ లోయెస్ట్ చూసుకున్నా కూడా దే ఆర్ నాట్ ప్రాపర్ అండి. అంటే మీరు ఎప్పటి నుంచి అసలు బయట తినడం కంప్లీట్గా మానేశారు సార్? ఆల్మోస్ట్ 30-35 years అయింది. అసలు బయట ఎప్పుడో ఒకసారి అకేషన్ మ్యారేజ్ లో ఫంక్షన్ ఉంటే పోతాము అంతే, హోటల్ ఇక అంతే. అదర్వైజ్ ఒక లేదు ఏదో ఇవాళ బోర్ కొట్టి. ఇప్పుడు మీ మినిమం యువతకి ఇది ఒక అల్టిమేట్ మోస్ట్ ఇంపార్టెంట్. తెప్పించుకోండి, ఇంటికి తెప్పించుకొని ఇంట్లో చేయించండి. మదర్ ఫాదర్ ఎవరు ఉన్నారని చేసి పెడతారు, నో ప్రాబ్లం. కొంతమంది ఈ జనరేషన్ ఈ మధ్య జనరేషన్ సార్, ఎక్స్పెషల్లీ మా అమ్మాయి మా అల్లుడు, దే ప్రిఫర్ ప్రిపేరింగ్. ఎంత రాత్రి అయినా ఓన్ ప్రిపేర్ చేసుకుని తింటారు. ఒకవేళ నైట్ ఎక్కువ ఎక్సెస్ అయింది అనుకోండి బయట నుంచి, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇది ఇంపార్టెంట్ సార్. హెవీగా ఫుడ్ తీసుకున్న రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మిస్ చేయడం కరెక్టేనా? చాలా మంచిది, చాలా మంచిది. బికాస్ క్యాలరీ వచ్చేసినాయి కదా హెవీ. మనకు 2200 మెన్కి, ఉమెన్కి 2000 or 1900 వరకు క్యాలరీస్ కావాలి టు ఫంక్షన్ ఆల్ ద సిస్టమ్. ఓకే, సో అది మనకు హెవీ అయిపోయింది అనుకో, 4000 క్యాలరీ తిన్నాను అనుకోండి ఒక రోజు. సో మనకు బ్రేక్ఫాస్ట్ నుంచి మిస్ అయినా ప్రాబ్లం లేదు, ఇంకా అనిపిస్తే లైట్ తినొచ్చు, దట్స్ ఆల్. సో అది మేనేజ్ చేయాలి యూనో. సో హెవీ అయితే మేము ఏం చేస్తాం, వీక్లీ ఒకసారి 10 kilometers రన్ చేస్తాం ఎవ్రీ వీక్. మండే వీక్లీ మండే 10 kilometers రన్. దాంట్లో ఎక్సర్సైజ్ ఉంటాయి, 2000 ఐటమ్స్ చేస్తాం దాంట్లో, ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తాం రన్నింగ్ లో. అది డిఫరెంట్ కాన్సెప్ట్. 1.5 hours పడుతుంది మొత్తం 10 kilometers ప్లస్ ఇది ఎక్సర్సైజ్ తో కలిపి 1.5 hours. అది మండే చేస్తాం. నెక్స్ట్ డే ఒక రోజు రెస్ట్ ఇస్తాము. నెక్స్ట్ డే రెస్ట్ ఉంటుంది. అదంతా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ ఇక మళ్ళీ వేరే వర్కౌట్. సో ఇట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మెడిటేషన్స్ ఉంటాయి ఒక రోజు మొత్తం కంప్లీట్ 3.5 hours మెడిటేషన్లు, చీప్ అవర్, అన్ని ట్రెడిషనల్ ఏన్షియంట్ థింగ్స్ అనమాట. అన్ని ఆల్మోస్ట్ అన్ని యూనివర్సల్ థింగ్స్ చేస్తాను. అంటే మీరు బాడీకి, మైండ్ కి, ఎమోషన్స్ కి, అన్నిటికీ ఫిట్నెస్ అంటే అన్ని. మోస్ట్ ఇంపార్టెంట్. బ్రెయిన్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, బాడీ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత బ్రెయిన్ మంచిగా ఉన్నా, చాలా మంది అంటారు బ్రెయిన్ మంచిగా ఉంటే ఇంత హోల్ బాడీ ఇస్ ఇన్ మైండ్, అంటే మైండ్ ఈజ్ నాట్ ఇన్ బాడీ అని ఎంతో మంది అంటారు. అని బాడీ నోస్ ఇట్ అండి. మన ఎంత ప్రపంచంలో ఎన్ని డాక్టర్స్ ఉన్నా, వరల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆయన లైబ్రరీస్ అయినా పెట్టినా కూడా బాడీ నోస్ వాట్ ఈజ్ వాట్. ఏ విటమిన్ కావాలో, ఏ విటమిన్ లేదు, ఏ డిఫిషియన్సీ ఉంటే బయటకు చూపిస్తుంది. స్కిన్ విటమిన్ సి తప్పు ఉంది అనుకో, స్కిన్ కనబడుతుంది నీకు అన్నింటిలో. ఈవెన్ ఐరన్ డిఫిషియన్సీ ఉంది అనుకో, బాడీ కనబడుతుంది, బ్లడ్ కనబడుతుంది, సిస్టమ్ చూపిస్తుంది మొత్తం. మనకు అంటారు బాడీ నోస్ ఎవ్రీథింగ్. దే ఆర్ ద మోస్ట్ హైలీ స్కిల్డ్ సైంటిస్ట్ సిట్టింగ్ విత్ ఇన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఇట్ షోస్ ఇట్. ఇక ఎందుకు నేను రన్నింగ్ చేసిన, ఏది చేసినా, ఏ గిన్నెస్ అటెంప్ట్ చేయాలి అనుకో, ప్రపంచంలో కాంపిటీషన్ కదా. సో నాకు తెలిసిపోతే ఏం తింటున్నా, ఏం తింటలేదు. ఆ వీక్నెస్ కనిపించాలి అనుకో, ఆ ఫుడ్ మంచిగా న్యూట్రిషనల్ ఫుడ్, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, ప్రతి సీజనల్ ఫ్రూట్స్ ప్రతి ఒక్కరికైనా ప్రపంచాల్లో సీజన్ పుట్టించింది మన దేవుడు ఓన్లీ హ్యూమన్ బీయింగ్కి. హ్యూమన్ బీయింగ్స్ ఆ సీజన్లో మన డిఫిషియన్సీ ఉంటుందంట. ఆ డిఫిషియన్సీ ఫుల్ఫిల్ చేయడానికి మన వాళ్ళు తినరు. సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ. అవి వచ్చిన దానికి బనానా బజ్జీ ఉంటే బనానా కన్నా బజ్జీ ప్రిఫర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మరి హెవీగా జంక్ ఫుడ్ తినే హాబీ ఉన్న వాళ్ళు ఎలా మానుకోవాలి? ఈ క్రేవింగ్స్ నుంచి ఎట్లా బయటపడాలి నేటి యూత్? వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్లిమెల్లి తక్కువ చేయాలి. ఒక్కసారి అన్ని తక్కువ చేయాలి. ఒక 10 items ఉన్నాయి అనుకోండి జంక్ ఫుడ్ లా, వానికి 8 items తినమని 2 items మెల్లి ఒక్కోటి చేసుకుంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకో టేస్ట్ చేయండి, సీజన్ ఫుడ్స్ చేయండి, ఇంకేమైనా మంచి ప్రోటీన్స్ థింగ్స్ ఇంక్లూడ్ చేయండి. నచ్చింది తీసుకోపోండి మొత్తం. నట్స్ ఉంటాయి కదండి, అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళండి. నాన్న ఇది నచ్చుతుందా, ఇది నచ్చుతుంది, ఏది నచ్చుతుందో మనకి అది పెట్టండి. ఏ ఫ్రూట్స్ ఎంతో 50 fruits అని ఉంటాయి మా దగ్గర, సీజన్ అన్ సీజన్. చూడండి మీరు 50 fruits ఏం తెచ్చినాయి తిను అన్ని ఒక్కొక్క పీస్ తినిపించండి. వాడికి అలవాటు అయిపోయింది అనుకోండి, వాడి నేను వదలకుండా ఆడైపోతాడు. మెయిన్ ఏంటంటే వీటికి ఆల్టర్నేట్ లేకపోతే వాడు ఇప్పుడు డ్రగ్ అడిక్టెడ్ అయినా కూడా వాడిని తీయాలంటే వానికి 90% ఇవ్వాలి, 100%, 10% తీయాలి. వాడిని మొత్తం తీసేసినా అనుకోండి వాడు ఏదో చేయగలుగుతాడు వాడు. సో మెల్లి చేసుకుని ఇంకో సబ్స్టిట్యూట్ చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, సౌండ్స్ చాలా ఉన్నాయి. నేను చాలా మంది చేశాను. నేను డ్రగ్ అడిక్షన్, సిగరెట్స్ ఒకరిని ఉన్నారు ఎగ్జాంపుల్ చాలా మంది టాప్ పీపుల్ అంతా జడ్జిలు అయిపోయినారు. సో అందరు రైట్ నౌ ఏమన్నా ట్రైనింగ్స్ ఇస్తూ సండే 6 to 10 o'clock నేను ఉంటా పార్క్ లో, కేవీఆర్ పార్క్ లోనే. అక్కడికి ఎవరైనా వస్తే మీరు ఈవెన్ ఆన్లైన్ ఎవరైనా డౌట్ ఉన్నా కూడా
ఫ్రీ అంతా. నేను ఇప్పటి వరకు ఒక పైసా ఛార్జ్ చేయలే, నాట్ ఈవెన్ మీరు 85%, 50%, నో ఛార్జ్, ఎవ్రీథింగ్ ఫ్రీ. కమ్ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ చేసిన వాళ్ళు అందరూ ఫ్రీ చేయించారు. వరల్డ్ ఛాంపియన్షిప్ చేసినా, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ తీసుకెళ్ళినా మీరు అంతా మీరు పెట్టుకొని స్పాన్సర్గా అక్కడ దొరుకుతారు ఇక్కడ దొరుకుతారు చెప్తాను, వాళ్ళు తీసుకొని వెళ్తున్నాం. సో దట్ వే ఐఎమ్ డూయింగ్ సర్వీస్. ఏదైనా ఇక మా ఫాదరు అంతా చేశారు, ఫోర్త్ ఫాదర్స్ అంత ఉన్నాయి. సో ఇది ఒక సర్వీస్ నాన్న, ఇప్పుడు మనది కళ అమ్మొద్దురా అని అన్నాడు. సరే అప్పటి నుంచి నేను ఐ షుడ్ బి న్యూట్రల్. కళ రావడమే గొప్ప కాదు సార్. కళ చాలా మందికి వాళ్ళ దగ్గరికి వస్తుంది, కొన్ని రోజుల్లో ఆపేస్తారు. కానీ మీరు చిన్నప్పటి నుండి చేసేదాన్ని 40 years వరకు ఒక దశకి వచ్చి అక్కడి నుంచి మీరు వరల్డ్ రినౌడ్ థింగ్స్ ని ఆప్ట్ తీసుకొని 60 years నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ సార్, రియలీ. సో బికాస్ లేని వాళ్ళు అంటే ఇక అఫ్ కోర్స్ స్కిల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు దే ఆర్ ఛార్జింగ్, వాళ్ళు క్లబ్స్ పెట్టుకొని నడుస్తుంది. ఇప్పుడు 5 lakh స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు టీచింగ్ కమర్షియలీ. సో అలా. సో అంటే నేను అనేది ఏంటంటే నా వంతు చెప్తున్నా. దెన్ ఓకే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు సర్వ్ ద సొసైటీ అండ్ ద హ్యుమానిటీ, హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. So go there, explain them, correct them. If not, if they are very rigid in addiction, so మనం వాళ్ళని ఎలాగ మనం తీసుకెళ్ళడానికి ఐదు టెక్నిక్స్ ఉన్నాయి. వాళ్ళకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్, వాళ్ళ డిఫరెంట్ యాక్టివిటీస్లో పెట్టి వాళ్ళని స్లోలీ డైవర్ట్ చేసి ఒక ట్రాక్లో పెట్టాలి. కానీ వాళ్ళకి కామెడీ ఇష్టం ఉందా, రొమాన్స్ పిక్చర్ ఉందా, యాక్షన్ పిక్చర్స్ ఉన్నాయి, దాంట్లో మెల్లిమెల్లిగా ఫుడ్లో దాంట్లో పెట్టి వాళ్ళు డైవర్ట్ చేసి అల్టిమేట్లీ చాలా మంది స్టాప్ చేసింది. అంటే వాళ్ళు చూసే మూవీస్ ని బట్టి ఇక్కడ ఈ ఫుడ్ ఇంటేక్, ప్రాక్టీస్ ఇంటేక్, ఆల్ బ్యాలెన్స్ అండి, ఎవ్రీథింగ్. సో అది మేనేజ్ చేసి వాళ్ళని సెట్ చేసి చాలా మందిని. ఓహో, ఒక లవ్ అఫేర్లో అయితే వాళ్ళు సూసైడ్ పోతారు, అటెంప్ట్ చేసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చారు. నేను అబ్బాయిని ఐ టోల్డ్ దెమ్, ప్రపంచం ఎలా ఉంది చూడండి ఏదైనా. సో అది సక్సెస్ అంటే అది ఏంటంటే యూ షుడ్ మేక్ దెమ్, నెగిటివ్లో ఉన్న వాళ్ళని, ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళని, ఒక చిన్న ఏదైనా ఇన్సిడెంట్ కాగానే వాళ్ళు ఒక స్టెప్ తీసుకుంటున్నారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడ ప్రపంచం బాబు ఇది వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్, ఎక్కడ చూస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, యూఆర్ సిట్టింగ్ ఇంత బురదలు ఉండి నువ్వు ఏమో ఆలోచిస్తున్నావు, నువ్వు కమ్ అవుట్ అనేసి వాళ్ళని అలాగా నేను మోటివేట్ చేసి చాలా మంది కరెక్ట్ చేశాను. సార్ మరి ఇప్పుడు నేటి యువతకి అన్నీ తెలుసు కదా, అందులో అన్నీ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయరు. ఇంప్లిమెంటేషన్ అంటే ట్యూటర్ అంటారు, ట్యూటర్ కావాలి. దానికి రిపీట్ కాన్స్టెంట్లీ 1% లేకపోతే పేరెంట్ ఉండొచ్చు, ఇప్పుడు ఎక్స్టర్నల్ పెట్టచ్చు. 100% మెంటార్ షుడ్ బి దేర్ రెగ్యులర్, 200%. అదే చేంజ్ అవుతుంది. వదిలేసారు అనుకోండి, చెప్పి ఇంటారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని నోన్ ట్రూత్, ఇది అంత ప్రపంచం అందరూ అవే స్పీచ్ ఇస్తున్నారు, అందరికీ అన్ని తెలుసు. ప్రాబ్లం అది అందరికీ ఎక్కువనే తెలుసు. చాలా ఏ యూట్యూబ్ ఛానల్ డూస్ అండ్ డోంట్స్ తెలుసు. సీక్రెట్ లేదు ఇది ఇంప్లిమెంటేషన్. సక్సెస్ ఆల్సో ఎవ్రీబడి నోస్ హౌ టు సక్సెస్. చాలా కష్టపడ్డారు, ఆయన కష్టపడడానికి అని తెలుసు, కష్టపడ్డారు. బికాజ్ నేను ఎఫర్ట్ పెడతాడు, ఎలిమెంటరీ లెవెల్ పెడతాడు, కాదు నాకు సక్సెస్ కాదు. సార్ ఫైనల్ పాయింట్, హెల్త్ అండ్ ఫిట్నెస్ కావాలని అందరూ కోరుకుంటారు, ఫెయిల్యూర్ నుండి సక్సెస్కి ఎదగాలనుకుంటారు, కానీ ఇంప్లిమెంట్ చేయరనే ఒక వర్డ్ యూజ్ చేశారు కదా. తెలుసుకున్నది రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలి? 3 steps. ఒకటేమో పేరెంట్స్ అయితే మానిటర్ చేయాలి. నెంబర్ 1, చిన్న పేరెంట్స్ చేయలేదు అనుకోండి, వాళ్ళ అట్లీస్ట్ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, ఎవరైనా సరే సిబ్లింగ్స్, ఒకరు థర్డ్, లేకపోతే మెంటార్ హైర్ చేయండి, నో ప్రాబ్లం. పోతే మన పీనట్స్ అయ్యి నీకు వాడు ముందర పడుతుండు, వాడు మంచి లెవెల్లో ఇన్వెస్ట్మెంటే కదా, వాడి హెల్త్ ఉందంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్, గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు చెయ్యమంటే ఇస్తారని, ఆర్ట్ ఇవ్వమంటే ఇస్తారా, ఇవ్వండి అడగని 10 lakhs ఇస్తాను, ఇవ్వని ఎవరైనా ఆర్ట్ ఇస్తారని, లివర్ ఇస్తారు, ఇవ్వరు. సో వెన్ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్, దెన్ సో అందుకోసం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్టోరీ చెప్పాలంటే ఒక్కొక్కరికి వాల్యూ ఆఫ్ ద బాడీ పార్ట్స్ అండ్ బాడీ ఆఫ్ ది హెల్త్ గురించి ఎక్స్ట్రాడినరీ లెవెల్ వాల్యూ ఉంది. ఎస్ సార్, నెక్స్ట్ ఎపిసోడ్లో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ బాడీ, హౌ అవర్ పార్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మిరాకిల్స్ బయట చూస్తాను, అసలు మన బాడీ ఎలా మిరాకిల్ అనేది మీ నుంచే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వినాలనుకుంటున్నాం సార్. మీరు టైం ఇవ్వాలని కోరుకుంటూ చక్కని అద్భుతమైన విషయాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా సార్, చిన్నప్పటి నుంచి సాధన చేస్తే ఈ ఏజ్లో ఎలా ఉన్నారో చూడండి. 30 years, 30 వరల్డ్ రికార్డ్ బ్రేక్స్ చేయడం, 31 books రాయడం, వారు మెంటార్గా గైడ్గా రెడీగా ఉన్నారు. ఎవ్రీ సండే 6 to 10 కేబీఆర్ పార్క్లో అవైలబుల్ ఉంటారు. ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ
వారి దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకోవచ్చు. ఎవరైనా ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్లో ఉన్న యువత వారిని కాంటాక్ట్ చేస్తే మిమ్మల్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా తయారు చేయడానికి కావాల్సిన అద్భుతమైన గైడెన్స్ ఇస్తారు. చాలా అద్భుతమైన చారిటీ చేస్తున్నారు. ఇది వారి యొక్క గొప్పతనం. ఇప్పుడు మరి జయంత్ రెడ్డి గారికి సాధ్యం అయితే మనకు సాధ్యం కాదా? విల్ ఉండాలి. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటాం కదా. మనందరం మన అన్ని ప్రొఫెషన్స్తో పాటు హెల్త్ అండ్ ఫిట్నెస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ కరోనా మాత మనకు కన్నువిప్పు చేసింది, ఆరోగ్యమే ఇంపార్టెంట్ అన్ని తర్వాత అని. కాబట్టి ఇలాంటి మెంటార్స్ ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుందాం. బాడీ ఎలా మిరాకిలో నెక్స్ట్ ఎపిసోడ్లో వారు తెలియజేయబోతున్నారు. ఈనాటి టాపిక్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏది బాగా నచ్చిందో, వారి నుంచి మీరు ఇంకా ఏం వినాలనుకుంటున్నారో మెన్షన్ చేయండి. వారి ద్వారానే ఇలాంటి టాపిక్స్ అందించబడతాయని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.